బ్లాక్ బస్టర్ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఇవాల్టి నుంచి ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇట్స్ గోయింగ్ టు బి బ్యాటిల్ ఆఫ్ యంగ్ క్యాప్టెన్స్. అవతల పక్క కమిన్స్ ఇంకా హేజిల్వుడ్ ఇద్దరు మిస్సింగ్ ఉన్నారు మనకు తెలుసు. వాళ్ళ అబ్సెన్స్ లో బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది. అండ్ పిచ్ చిన్నస్వామి స్టేడియం చాలా రోజులైంది మ్యాచ్ ఆడి. ఇక్కడ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, యావరేజ్ స్కోర్ ఎంత, అందులో బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి. అండ్ ఫైనలీ ఈ ఫస్ట్ మ్యాచ్ అది కూడా బ్లాక్ బస్టర్ ఎవరు గెలవబోతున్నారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డకౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. మొత్తానికి ద వెయిట్ ఈస్ ఓవర్, ఐపీఎల్ ఈస్ హియర్. ఫస్ట్ మ్యాచ్ ఇవాళ, అది కూడా బ్లాక్ బస్టర్ మ్యాచ్. కానీ బిఫోర్ ఐ గెట్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ గేమ్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ మనం హెడ్ టు హెడ్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దాకా 25 మ్యాచెస్ ఆడారు ఐపీఎల్లో. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ 11 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ 14 మ్యాచెస్ గెలిచారు. సో అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్. అదే కాదు, ఇప్పుడు దాకా హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో 2 సార్లు హైదరాబాద్ ఫ్రాంచైజ్ ఐపీఎల్ గెలిచింది. ఫస్ట్ డెక్కన్ చార్జర్స్ 2009 అగేన్స్ ఆర్సీబీ, సౌత్ ఆఫ్రికాలో జరిగింది అది ఫైనల్. అండ్ 2016 ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో గెలిచారు. అండ్ ఐ వాస్ ఫార్చునేట్ టు బి పార్ట్ ఆఫ్ ద విన్నింగ్ టీమ్స్ బోత్ ద టైమ్స్. సౌత్ ఆఫ్రికా 2009లో అండ్ 2016 ఇదే చిన్నస్వామి స్టేడియంలో. ఆ వెరీ ఫౌండ్ మెమరీస్. అండ్ అదే కాదు, లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడినప్పుడు 287 రన్స్ కొట్టారు. ఐపీఎల్లో హయ్యెస్ట్ స్కోర్ అది. ఇంతవరకు రికార్డ్ బ్రేక్ అవ్వాలి, చూద్దాం మరి ఈసారి అవుతుందా లేదా. సో ఎస్ఆర్హెచ్ ఫౌండ్ మెమరీస్ ఉన్నాయి ఆర్సీబీ మీద. కానీ టు కాంట్రడిక్ట్ దట్, ఇదే చిన్నస్వామి స్టేడియంలో రికార్డ్ మారిపోయింది. మళ్ళీ 8 మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఆర్సీబీకి పైచే ఉంది. 5 మ్యాచ్లు గెలిస్తే 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. నాట్ ఓన్లీ దట్, లాస్ట్ 5 ఇయర్స్ రికార్డ్ కూడా చూస్తే 5 ఇయర్స్లో ఎస్ఆర్హెచ్ ఒకటేసారి ఫైనల్కి వెళ్ళింది మొత్తం ఐపీఎల్లో. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో 4 టైమ్స్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్తామే కాదు, ఒకసారి ఛాంపియన్షిప్ గెలిచారు. అండ్ ఈ మ్యాచ్ దే ఆర్ కమింగ్ యాజ్ డిఫెండింగ్ ఛాంపియన్స్. సాలిడ్ ట్యాగ్ అది. అండ్ దాని తర్వాత చూడండి, బోత్ ద టీమ్స్కి సిమిలారిటీస్ ఈ మ్యాచ్ కంటే ముందు ఏంటంటే ఇంజురీ ఫ్యాక్టర్. అటు కూడా బిగ్ ప్లేయర్స్, ఒక పక్క కమిన్స్ బౌలింగ్ మిస్ అవుతారు, క్యాప్టెన్స్ ఇంకా మిస్ అవుతారు, ఇంకో పక్క హేజిల్వుడ్ని మిస్ అవుతారు. వచ్చేసాడు హేజిల్వుడ్, కమిన్స్ లాగే తను కూడా. ఇద్దరు ఉన్నారు గ్రౌండ్లో కానీ మ్యాచ్ ఆడరు బికాజ్ దే ఆర్ రికవరింగ్ ఫ్రమ్ దేర్ ఇంజురీస్. ఇది సంగతి. హేజిల్వుడ్ కూడా ఇర్రిప్లేసబుల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఆర్సీబీకి తెలుసు కదా. దాంతోపాటు పవర్ ప్లే డెత్లో సూపర్ బౌలర్, రన్స్ ఆపుతాడు, వికెట్ తీస్తాడు. సో హీఈస్ ఇర్రిప్లేసబుల్. ఎవరు రిప్లేస్ చేస్తాడో ముందు వీడియోలో మాట్లాడదాం. అండ్ అదే కాదు, అండ్ చూడండి, టైటిల్ డిఫెండ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు దాకా 2 టీమ్సే చేసినాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆర్సీబీ గురించి. లాస్ట్ ఇయర్ గెలిచారు కదా, అట్లా బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచినాయి 2 టీమ్సే. ఫస్ట్ సిఎస్కే అండ్ దాని తర్వాత ముంబై ఇండియన్స్. క్యాన్ ఆర్సీబీ డూ దట్? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ దాని తర్వాత నౌ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యంగ్ క్యాప్టెన్స్ బ్యాటిల్. ఒక పక్క రజత్ పతిదార్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తూ గెలిపించేశాడు ఆర్సీబీ లాస్ట్ ఇయర్ని. ఈసారి ఇషాన్ కిషన్కి గ్రేట్ ఆపర్చునిటీ. హాఫ్ ఆఫ్ ద సీజన్ ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ చెప్పేసి ఫస్ట్ హాఫ్ మోస్ట్ లైక్లీ ఆడట్లే, సెకండ్ హాఫ్ ఆడతా అని చెప్పేసి తన షోల్డర్స్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అయితే చూడండి, వీళ్ళిద్దరు కంపారిజన్ తీసుకొచ్చాను. ఇప్పుడు దగ్గర డొమెస్టిక్ క్రికెట్లో బోత్ ఆర్ యంగ్. పతిదార్ 31 అండ్ ఇషాన్ కిషన్ ఈస్ 27. స్మాట్లో ఇంతవరకు 2025 విన్నింగ్ క్యాప్టెన్ తెలుసు. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఇషాన్ కిషన్ నేను చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ ఏమో రన్నర్ అప్ అనమాట, ఎవరు రజత్ పతిదారు. అయితే వీళ్ళిద్దరు స్టాట్స్ ఏంటంటే, ఇప్పుడు దాకా 37 మ్యాచెస్ ఏమో రజత్ పతిదార్ క్యాప్టెన్సీ చేశాడు. దాంట్లో 26 విన్స్ అండ్ లాసెస్ 11, విన్ పర్సెంట్ 70 ఉంది. ఇంకో పక్క ఇషాన్ కిషన్ వచ్చేసి 30 మ్యాచెస్ లీడ్ చేస్తే 25 మ్యాచెస్ గెలిచారు, లాసెస్ ఓన్లీ 5 అండ్ విన్ పర్సెంట్ 83. వాట్ డస్ దిస్ సే? డొమెస్టిక్ క్రికెట్లో ఇద్దరు నెక్స్ట్ లెవెల్. అంటే వీళ్ళ బ్యాటింగే కాదు, క్యాప్టెన్సీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. దట్ ఈస్ వై వాంటెడ్ టు షో దిస్ కంపారిజన్. ఎనీవేస్, నెక్స్ట్ లెవెల్ గేమ్ తీసుకెళ్లారు కదా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఒకసారి చూడండి, క్రికెట్లో మనం చాలా సార్లు చూస్తాం ప్లేయర్స్ ఇంపార్టెంట్ మూమెంట్స్లో వాళ్ళ గేమ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్తారు. అదే డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ ఇంకా గ్రేట్. లైఫ్లో కూడా సేమ్. మీరు లైఫ్ స్టైల్ని డెవలప్ చేయాలంటే మీ డిసిజన్స్ కూడా మారాలి. అక్కడే రైజ్ విత్ 9 బై ట్రైలైట్ స్టాండర్డ్ అవుతుంది. నియోపోలిస్లో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న లగ్జరీ లివింగ్ ఎక్స్పీరియన్స్తో ట్రిపుల్ హైట్ గ్రాండ్ లాబీస్, డబుల్ హైట్ లివింగ్ స్పేసెస్, టెరెస్ మీద టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా దాన్ని స్పెషల్గా చేస్తుంది ఏంటంటే అటెన్షన్ టు డీటెయిల్. కమ్యూనిటీలో ఉన్న ఇన్బిల్డ్ సిపిఆర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఉండడం. ఇలాంటి ఫీచర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో చాలా రేర్. ఇది జస్ట్ లగ్జరీ కాదు, ఇది థాట్ఫుల్ లివింగ్. మీరు నిజంగా ప్రీమియంగా ప్లాన్ చేస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ చెక్ చేయండి. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సిక్సెస్ గురించి మాట్లాడకపోతే ఎట్లా, అది కూడా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్నప్పుడు. అందుకని ఇట్స్ టైమ్ ఫర్ ట్వైలైట్ బ్యాటిల్ ఆఫ్ సిక్సెస్. ఎవరి మధ్యలో జరుగుతుంది? లెట్స్ పిక్ 2 ప్లేయర్స్ ఫ్రమ్ ఈచ్ టీమ్. ఫస్ట్ ఆర్సీబీ, ఫిల్ సాల్ట్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 22 సిక్సెస్ కొట్టాడు అండ్ దాంట్లో 15 పవర్ ప్లేలో వచ్చింది.
ఈ సీజన్ కూడా చూడండి ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేస్తే రెడీ ఉంటాడు. అండ్ ఇంకో ప్లేయర్ వచ్చేసి హౌ కెన్ యూ ఫర్గెట్ విరాట్ కోహ్లీ. చూడండి ఐపీఎల్ హిస్టరీలోనే ఈజ్ ద థర్డ్ మోస్ట్ ఓవరాల్ ఐపీఎల్. ఎన్ని సిక్సెస్ తెలుసా? 291. అండ్ సెకండ్ మోస్ట్ ఇన్ ఐపీఎల్ 2025లో కూడా 19 సిక్సెస్, అంటే ఆర్సీబీకి 19 సిక్సెస్ కొట్టాడు. సో పవర్ గేమ్ పెంచాడు విరాట్ కోహ్లీ. అండ్ నౌ కమింగ్ టు ఎస్ఆర్ఎస్ నుంచి హౌ కెన్ యూ ఫర్గెట్ అభిషేక్ శర్మ. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. 70 సిక్సెస్ సిన్స్ ఐపీఎల్ 2024. ఇది 6 సిట్టింగ్ బీస్ట్. అండ్ హెన్రీ క్లాసెన్ 63 సిక్సెస్ 2024, అంటే లాస్ట్ 2 ఐపీఎల్స్ నుంచి. బాల్స్ పర్ 6 వచ్చేసి 7. అండ్ 59% సిక్సెస్ వర్సెస్ స్పిన్నర్స్ కొడుతూ ఉంటాడు అనమాట. సాలిడ్ నెంబర్ కదా. మొత్తానికి అది సంగతి. నౌ ఎట్లయినా 6లు కొడుతున్నాం కాబట్టి ఈసారి పిచ్ ఎలా ఉందో చూద్దాం కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వెన్యూ స్టాట్స్. సో ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? చిన్నస్వామి స్టేడియంలో. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ ఐపీఎల్ తర్వాత ఇప్పుడు దాకా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు చిన్నస్వామి స్టేడియంలో. గవర్నమెంట్ ఫైనలీ క్లియరెన్స్ ఇచ్చింది. యు నో ద రీజన్ వై. సో దిస్ ఈజ్ అ ఫ్రెష్ పిచ్. మ్యాచ్లు జరగలే ఎక్కువ. అయితే లాస్ట్ ఐపీఎల్లో ఇక్కడ 5 మ్యాచ్లు అయినాయి. 5 మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ 3 సార్లు గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ ఏమో 2 సార్లు గెలిచారు. టాస్ గెలిచిన వాళ్ళు 5కి 5 టైమ్స్ క్యాప్టెన్స్ సెకండ్ బ్యాటింగే కోరుకున్నారు. మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్ కూడా అదే జరుగుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ పిచ్ మీద ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి లాస్ట్ ఐపీఎల్లో ఇట్స్ 169. విన్నింగ్ స్కోర్ వచ్చేసి 209. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరీ 200+ రన్స్ కొట్టాల్సిందే. చిన్న గ్రౌండ్ ఫ్లాట్ పిచ్ కాబట్టి అప్పుడే మ్యాచ్ గెలుస్తారు. వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తే యూ నో ద టార్గెట్. మొత్తానికి అది సంగతి. అయితే ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్, సెకండ్ ఇన్నింగ్ అని విన్నింగ్ స్కోర్ చెప్పేసాను మీకు. అయితే ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ 71% వికెట్స్ తీస్తారు. అండ్ స్పిన్నర్స్ వచ్చేసి 29%. అంటే మ్యాసివ్ డిఫరెన్స్ చూడండి. 40 వికెట్స్ తీసుకున్నారు లాస్ట్ ఐపీఎల్లో. అండ్ స్పిన్నర్స్ ఏమో 16 వికెట్స్ తీసుకున్నారు. సో పేస్ బౌలింగ్ ఎక్కువ డామినేషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, నౌ పిచ్ విషయం మాట్లాడేసుకున్నాం. మోర్ ఇంపార్టెంట్, బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11s, ఐ మీన్ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది? లెట్స్ డిస్కస్ దట్. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫస్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 12. ఈ మ్యాచ్కి ఇలా ఉండొచ్చు. మీరు నోటీస్ చేస్తే లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ 12కి ఈ ఇయర్ ప్లేయింగ్ 12కి డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్. ఒకటేమో హేజిల్వుడ్ ఇంజూర్డ్, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్లేయింగ్ 12. ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ అనౌన్స్డ్. ఇంకోటేమో ఎస్ జాల్ ఈజ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్. సో వీళ్ళిద్దరు ప్లేస్లో ఎవరు వచ్చారు రిప్లేస్మెంట్ ప్లేయర్స్ కింద ప్లేయింగ్ 12లో? నా ప్రకారం ఫస్ట్ ఏమో జేకబ్ డఫీ హేజిల్వుడ్ ప్లేస్లో. చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు వై జేకబ్ డఫీ, జేకబ్ బెతెల్ని ఆడిపించచ్చు కదా, ఎందుకంటే వరల్డ్ కప్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ అట్ ద టాప్ లెఫ్ట్ హ్యాండర్ దేవదత్ పడికల్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ హీ కెన్ ఎగ్జాక్ట్లీ డూ వాట్ బెతెల్ క్యాన్ డూ. ఎందుకంటే స్పిన్నర్స్ని పడికల్ చాలా మంచిగా ఆడతాడు. సూపర్ ఫామ్ ఉంది. ఎందుకంటే పడికల్ని పైన ఆడిపిస్తే కింద బౌలింగ్ స్ట్రెంథన్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ బౌలర్ జేకబ్ డఫీ పవర్ ప్లే స్పెషలిస్ట్. లేకపోతే రసిక్ సలాం ఆడాల్సి వస్తుంది. అప్పుడు ఇద్దరు యంగ్ బౌలర్స్ ఐ టెల్ యూ ముందు అప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అది కొంచెం దెబ్బతీయచ్చు. అందుకనే జేకబ్ డఫీ. అండ్ ఇంకో ప్లేయర్ ఎస్ జాల్ ప్లేస్లో డైరెక్ట్ స్వాప్ ఎవరంటే మంగేష్ యాదవ్. మీకు ఆల్రెడీ తెలుసు ఆప్షన్లో 5+ crores స్పెండ్ చేశారు తన మీద. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ లేదు తనకి. 2 మ్యాచ్లు ఆడాడు, 12 ఎకానమీ కూడా. కానీ తను లోకల్ లీగ్స్లో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. నేను అందుకునే స్కౌటింగ్ బాగా చూసి యార్కర్స్ చాలా మంచిగా వేసాడని చెప్పేసి మంగేష్ యాదవ్ మోస్ట్ లైక్లీ ప్రాక్టీస్ గేమ్స్లో కూడా చాలా మంచిగా ఆడాడంట. హీ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ దయాల్. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 12. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ మీరేమంటారు కింద కమెంట్ చేయండి. మీ ప్లేయింగ్ 12 ఏంటి? నౌ లెట్స్ గెట్ ఇంటూ ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ 12. సో ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ 12 గురించి డిస్కస్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ ఇట్స్ నాట్ ఈజీ ప్లేయింగ్ 12 పిక్ చేస్తాం, అది కూడా ఫస్ట్ మ్యాచ్. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ ఇంజూరీ నుంచి వెనక్కి వస్తున్నారు, వాళ్ళు ఎంత ఫిట్ ఉన్నారో తెలియదు. యంగ్ బౌలర్స్, అది కూడా అన్నోన్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. కానీ లెట్ మీ ట్రై పికింగ్ ద బెస్ట్ 12, అది కూడా ఈ ఫస్ట్ మ్యాచ్కి కండిషన్స్ చూసి ఫామ్ చూసి ఇదంతా. ఓకే, సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 12 అగేన్స్ట్ ఆర్సీబీ. అయితే చూడంగానే కొంతమంది సర్ప్రైజ్ అవ్వచ్చు, లివింగ్స్టన్ లేడు ఆ ప్లేయింగ్ 12 అని చెప్పేసి. లివింగ్స్టన్ ఎందుకు లేడంటే తను నెంబర్ 5 ఆడాలి. ఎందుకంటే లోకల్ లీగ్స్ ఏదైతే మ్యాచ్లు ఆడే T20sలో తను ఆడాడో నెంబర్ 5 బ్యాటింగ్ పొజిషన్లో తన పర్ఫార్మెన్స్ బాగుంది. అది కాకుండా అవుట్ ఆఫ్ దట్ నెంబర్ ఎప్పుడు తను బ్యాటింగ్ చేసిన నెంబర్స్ బార్లే, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ 4 or 5 మ్యాచెస్ ఆడాడు నెంబర్ 4 కాకుండా వేరే మ్యాచెస్, వేరే బ్యాటింగ్ పొజిషన్స్లో ఇన్ఫ్యాక్ట్. సో అందుకనే ఐఎమ్ గో విత్ ఇండియన్ డొమెస్టిక్ బ్యాటర్స్ సలీల్ అరోరా, అనికేత్ వర్మ మంచి ఫామ్లో ఉన్నారు. ఇలా చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే ఎస్ఆర్ఎస్ బౌలింగ్ స్ట్రాంగ్ చేసి, అది ఎందుకు ముందు చెప్తాను మీకు. చూడండి, అయితే ఇప్పుడు నెంబర్ 8 ఇక్కడ మీరు చూస్తుంది బ్రైడన్ కార్స్ ఆర్ డేవిడ్ పెయిన్, కొత్త లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్. వీళ్ళిద్దరిలోంచి ఎవరినైనా ఆడిపించి ఐ థింక్ ఎస్ఆర్ఎస్ ఏం చేస్తారంటే బ్రైడన్ కార్స్ వైపు వెళ్ళొచ్చు ఇక్కడ నెంబర్ 8. ఎందుకంటే నెంబర్ 8 దాకా బ్యాటింగ్ అవసరం, ఆల్రౌండర్ తను. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ డేవిడ్ పెయిన్ వైపు వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే తను న్యూ బాల్తో వేస్తాడు. అండ్ దాని తర్వాత ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. డెత్ ఓవర్స్లో కూడా స్లోర్ వన్ ఉంది. కానీ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరి ఫస్ట్ మ్యాచే ఒక రోజు ముందే వచ్చాడు తను ఇండియా. మరి తీసుకుంటారా లేదా ఆపర్చునిటీ చూద్దాము. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ సీ దట్ ఇషాన్ మలింగ ఐఎమ్ హోపింగ్ ఈస్ ఫిట్. ఎందుకంటే నెట్స్లో కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, యార్కర్ చేస్తాను చూసాం మనం. సో ఇఫ్ ఈస్ ఫిట్
డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెల్ ఆడిపోయాలి, ఎందుకంటే తను డెత్ ఓవర్స్ మిడిల్ ఓవర్స్ చూసుకుంటాడు. హీఈస్ నాట్ ఎ పవర్ ప్లే బౌలరా, ఐ టెల్ యూ. ఓకే, ఇది చూసారు కదా. సో దిస్ ఈస్ ద కాంబినేషన్ నా ప్రకారం. మీ ప్లేయింగ్ 12 ఏంటి కింద కమెంట్ చేయండి. అయితే కొంతమంది ప్లేయర్స్ ఎందుకు పిక్ చేశాను ఐ టెల్ యూ. ఫస్ట్ సలీల్ అరోరా. అంటే సలీల్ అరోరా ఎందుకంటే అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు తిను. ఇంకో ఇంప్రెసివ్ 358 రన్స్ కొట్టాడు 8 innings క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్. డొమెస్టిక్ క్రికెట్లో ప్రాక్టీస్ మ్యాచెస్లో ఏం చేశాడు మీ అందరికీ కూడా తెలుసు. అండ్ హర్ష్ దూబే వై హెడ్ ఆఫ్ ఆల్ ద స్పిన్నర్స్, బికాస్ అవతల పక్క ఫిల్ సాల్ట్, దాని తర్వాత విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్కి కొంచెం వీక్, అందుకనే తిన డామినేట్ చేయొచ్చు పవర్ ప్లేలోనే. యూ విల్ సీ హర్ష్ దూబే బౌలింగ్ ఒక 1 or 2 overs కూడా వేయచ్చు. అండ్ ఇంకోటి శివాంగ్ కుమార్ వై, బికాస్ చైనామెన్ బౌలర్ ప్రాక్టీస్ మ్యాచ్లోనే కాదు, తను యాక్చువల్లీ డొమెస్టిక్ క్రికెట్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈజ్ అన్నోన్ ఫ్యాక్టర్. చైనామెన్ బౌలర్ బాల్ లోపలికి బయటకి బాగా టర్న్ చేస్తాడు, ఫ్లాట్ వేస్తాడు. ఇలాంటి గ్రౌండ్లో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. సో అందుకనే శివాంగ్ కుమార్, అది సంగతి. అయితే నౌ డేవిడ్ పెయిన్ చూద్దాం అని ఆడిపిస్తారో లేదో, ఐ హ్యావ్ మై డౌట్స్. నా ప్లేయింగ్ 12 అయితే డెఫినెట్లీ ఉంటాడు, ఎందుకంటే ఐ ఆల్వేస్ గో ఫర్ పికింగ్ వికెట్స్. అండ్ ఆల్రెడీ చిన్న గ్రౌండ్, గుడ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎక్కువ మంది బ్యాటర్స్ అవసరం లేదు. అండ్ చూడండి ఎప్పుడు వికెట్ టేకింగ్ బౌలర్స్ అవసరం మ్యాచ్ గెలవాలంటే. కానీ చూద్దాం, ఫ్రాంచైజ్ మాత్రం కార్స్ వైపే వెళ్తారు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 12. అండ్ మరి మీరు చెప్పండి ప్లేయింగ్ 12 ఏంటో కింద కమెంట్ చేయండి. అయితే నౌ స్ట్రాటజీస్ వైపు వెళ్దాం. ఫస్ట్ గేమ్ ప్లాన్స్ ఏంటి బోత్ ద టీమ్స్. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్స్. ఈ బౌలింగ్ ఎట్లా ఉంటుంది చూడండి. ఇక్కడ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిప్లాయ్మెంట్ వేసాను నేను. అంటే పవర్ ప్లేలో ఏ బౌలర్స్ వేస్తారో మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో. పవర్ ప్లేలో నితీష్, కార్స్ ఆర్ డేవిడ్ పెయిన్ ఎవరు ఆడితే వాళ్ళు వేస్తారు 2 overs. హర్ష్ దూబే 1 over అండ్ హర్షల్ పటేల్. హర్ష్ దూబే ఎందుకంటే పవర్ ప్లేలో ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేసేస్తారు, ఇద్దరు రైట్ హ్యాండర్స్ కాబట్టి. అండ్ దాని తర్వాత మిడిల్ ఓవర్స్లో ఇషాల్ మలింగా, దాని తర్వాత శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే వీళ్ళు కవర్ చేస్తారు. అండ్ డెత్ ఓవర్స్లో ఇషాల్ మలింగా, హర్షల్ పటేల్ 2 overs వేస్తాడు. బ్రైడన్ కార్స్ ఆర్ డేవిడ్ పెన్ ఎవరు ఆడితే వాళ్ళు ఒక 2 overs వేస్తారు. దిస్ విల్ బి ద ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ మోస్ట్ లైక్లీ చూడండి ఈ మ్యాచ్లో. అండ్ అనుకున్న ప్లేయింగ్ 12 ఆడితే. అండ్ ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ డిప్లాయ్మెంట్కి వస్తే వీళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇక్కడ భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, మంగేష్ యాదవ్ అండ్ రొమారియో షెపర్డ్ ఏమో పవర్ ప్లేలో వేస్తారు. దాని తర్వాత కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ మిడిల్ ఓవర్స్లోనే వేస్తాడు తను. అండ్ జేకబ్ డఫీ, రొమారియో షెపర్డ్. అప్పుడప్పుడు సుయాష్ డెత్లో కూడా వేస్తాడు, కానీ ఈ గ్రౌండ్లో కొంచెం రిస్కీ అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు డెత్ ఓవర్స్ వీళ్ళు 3 బౌలర్స్ని యూజ్ చేస్తారు. మంగేష్ యాదవ్, జేకబ్ డఫీ, ఇంకా భువనేశ్వర్ కుమార్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు కృణాల్ పాండ్యా కూడా వేస్తాడు లాస్ట్ ఇయర్స్లో ఒక్కొక్క ఓవర్. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ మ్యాచ్. మొత్తానికి 2 టీమ్స్ బౌలింగ్ డిప్లాయ్మెంట్ మాత్రం ఇలా ఉండొచ్చు. T20 ఫార్మాట్లో మ్యాచ్అప్స్ చాలా ఇంపార్టెంట్, అందుకనే ఇట్స్ టైమ్ ఫర్ ట్రైలైట్ మ్యాచ్అప్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఒకవేళ ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుండే మ్యాచ్అప్ ఏంటంటే విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షల్ పటేల్. 6 innings ఆడితే 2 సార్లు అవుట్ అయ్యాడు, కానీ మ్యాసివ్ స్ట్రైక్ రేట్ 170. దేవ్దత్ పడికల్ వర్సెస్ హర్షల్ పటేల్ అగైన్ 4 innings 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉంది 140. రొమారియో షెపర్డ్ వర్సెస్ హర్షల్ పటేల్ వన్స్ అగైన్ 2 matches 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ కూడా 43. సో హర్షల్ పటేల్ ఫటక్మన్ వచ్చేసాడు రొమారియో షెపర్డ్ బ్యాటింగ్ రాగానే. అండ్ ఇఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్ ట్రావిస్ హెడ్ వర్సెస్ జేకబ్ డఫీ 3 innings 2 times అవుట్ అయ్యాడు. సో జేకబ్ డఫీ నోస్ సంథింగ్. అండ్ అభిషేక్ శర్మ వర్సెస్ జేకబ్ డఫీ చూడండి 5 innings ఒకటేసారి అవుట్ అయ్యాడు, మ్యాసివ్ 261 స్ట్రైక్ రేట్, బాగా ఎంజాయ్ చేశాడు జేకబ్ డఫీ. అయితే ఇషాన్ కిషన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 7 innings ఒకటేసారి అవుట్ అయ్యాడు, 176 స్ట్రైక్ రేట్. మొత్తానికి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్కి మంచిగా ఉంది స్ట్రైక్ రేట్. సో అది సంగతి. అయితే నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. బికాజ్ ఇటు పక్క ప్యాట్ కమిన్స్ లేడు, క్యాప్టెన్సీ మిస్ అవుతారు, తన బౌలింగ్ మిస్ అవుతారు, యంగ్ బౌలర్స్ ఉన్నారు. ఇటు పక్కేమో హేజల్వుడ్ లేడు, ఈజ్ ఇర్రిప్లేసబుల్. కొంతమంది యంగ్ బౌలర్స్ కూడా ఇటు కూడా ఆడొచ్చు, ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కూడా. అందుకనే బౌలింగ్ బోత్ ద సైడ్స్ కొంచెం వీక్ ఉంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఏవైతే చేస్తారో దే ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న గ్రౌండ్, మంచి బ్యాటింగ్ పిచ్ ఉండబోతుంది. సో సెకండ్ బ్యాటింగ్ టీమ్ టు విన్ ద మ్యాచ్, దట్ ఈస్ మై ప్రెడిక్షన్. మీరేమంటారు? ఆర్సీబీయా ఎస్ఆర్హెచ్ కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యాన్లీ డూ దట్. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్. అండ్ ఆల్సో ఐఎమ్ స్టార్టింగ్ ఎ న్యూ సెగ్మెంట్, ఆస్క్ సుమన్ అని. కింద మీరు క్వశ్చన్ పెడితే ఐ విల్ ఆన్సర్ ఫ్రమ్ నెక్స్ట్ వీడియో. అండ్ ఆల్సో మీరు ఎక్స్లో అంటే అదే ట్విట్టర్లో కూడా వెళ్ళి ఆస్క్ సుమన్ అని మీరు అక్కడ అడగచ్చు క్వశ్చన్స్. ఐ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్స్ ఇక్కడ కింద కమెంట్స్లో అయినా ఎక్స్లో అయినా, అండ్ ఐ విల్ ఆన్సర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటే ఈ మ్యాచ్ రివ్యూలో. ఓకే, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ కూడా 2 కలిపి చేస్తాం, మీకు తెలిసిన విషయమే అది. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.